హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్. మనలో చాలా మందికి విప్పింగ్ క్రీమ్లో ఎంత కలర్ మిక్స్ చేసినా సరే అది డార్క్గా కనిపించదండి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ కోసం మనం విప్పింగ్ క్రీమ్లో చాలా జెల్ కలర్ యూజ్ చేస్తామండి. రెడ్ కలర్ జెల్ కలర్ యూజ్ చేసినా సరే అది అసలు రెడ్గా కనిపించదు. ఈ వీడియోలో పర్ఫెక్ట్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ విప్పింగ్ క్రీమ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నేను కొంచెం విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఆ క్రీమ్లో రెడ్ కలర్ని మిక్స్ చేశాను. ఒక 4-5 డ్రాప్స్ రెడ్ కలర్ని వేసి మిక్స్ చేశాను. అయినా పర్ఫెక్ట్ రెడ్ కలర్ రాలేదు. మనకి పర్ఫెక్ట్ రెడ్ కలర్ రావాలి అనుకుంటే ఇలాంటి పౌడర్ కలర్స్ ఉంటాయండి. వీడియోలో ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. ఇలా పౌడర్ కలర్ యూజ్ చేస్తే మనకి పర్ఫెక్ట్ రెడ్ కలర్ వస్తుంది. మీరు ఎక్కువ క్వాంటిటీ విప్పింగ్ క్రీమ్ మీకు రెడ్ కలర్ కావాలి అనుకుంటే కొంచెం జెల్ కలర్, కొంచెం పౌడర్ కలర్ యూజ్ చేయండి. అలా కాకుండా ఓన్లీ చిన్న ఫ్లవర్స్ వేయడానికే చాలా తక్కువ క్వాంటిటీలో కావాలి అనుకుంటే అప్పుడు మీరు పౌడర్ కలర్ యూజ్ చేయనవసరం లేదు. ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా ఒక పైపింగ్ బ్యాగ్లో 1 డ్రాప్ రెడ్ జెల్ కలర్ వేయండి. ఎక్కువ వేయొద్దండి, జస్ట్ 1 డ్రాప్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు పైపింగ్ బ్యాగ్ని వీడియోలో నేను చూపించిన విధంగా రబ్ చేయండి. అలా అంటే పైపింగ్ బ్యాగ్ మొత్తానికి కూడా అలా స్ప్రెడ్ అయ్యే విధంగా కలర్ని కొంచెం అలా రబ్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లో వేయండి. రెడ్ కలర్ అనే కాదండి, మీకు ఏ డార్క్ కలర్ కావాలన్నా సరే మీరు ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల తక్కువ జెల్ కలర్తో మంచి డార్క్ కలర్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైపింగ్ బ్యాగ్ని ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి. డార్క్ కలర్లో వస్తుంది కదా క్రీము. ఇది కస్టమైజ్డ్ కేక్ అండి. హార్ట్ మనకు ఒక లాక్ షేప్లో ఉంటుంది. ముందుగా నాకు కావాల్సిన షేప్స్ని టూత్పిక్తో డ్రా చేశాను. ఒక చిన్న స్టార్ నోజుల్తో డాట్స్లా పెట్టాను. ఆ నోజుల్తో చిన్న డాట్స్లో ఫ్లవర్స్ పెడితే ఎందుకు అంత సెట్ కాలేదండి. సో నేను మళ్ళీ నోజుల్ని చేంజ్ చేశాను. దానికంటే కూడా ఇంకా చిన్న సైజ్ నోజుల్ తీసుకొని ముందుగా వేసిన ఫ్లవర్స్ని ఎరేజ్ చేసి మళ్ళీ సెకండ్ టైం నేను ఇలా ఫ్లవర్స్లో వేశాను. ఫ్లవర్స్ అంటే చిన్న చిన్న డాట్స్లా పెట్టాను. చూడండి, ఇప్పుడు మీకు డార్క్ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా క్రీము. కేక్ పైన మనకు కావాల్సిన డిజైన్ అంతా వేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాం కదా. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా కొంచెం కలర్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత 1 or 2 అవర్స్కి మనకి ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది ఆ కలర్. ఇప్పుడు బ్లాక్ కలర్ని కూడా సేమ్ నేను ఆ విధంగానే ప్రిపేర్ చేసుకున్నాను. నేను పపిలియాన్ జెల్ కలర్స్ యూజ్ చేశానండి. మీకు నచ్చిన బ్రాండ్ జెల్ కలర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. హార్ట్ షేప్ మిడిల్లో ఒక చిన్న టైలా వచ్చిందండి. ఆ టై వేయడం కోసం నేను ఇక్కడ 2 నోజులు తీసుకున్నాను, అంటే చిన్న డాట్స్లా పెట్టడానికి. మీరు నోజులు ఏమి యూజ్ చేయకుండా పైపింగ్ బ్యాగ్ చివరిని చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా మీరు కలర్ని మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్ డార్క్ కలర్స్ వస్తాయండి. తక్కువ జెల్ కలర్తోనే డార్క్ కలర్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ టైని లెవెల్ చేసుకోవడం కోసం ఒక ప్లాస్టిక్ స్క్రాపర్తో జస్ట్ అలా పైనే స్మూత్గా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ కలర్లో కనిపిస్తుంది కదా. మనం కేక్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా డార్క్ రెడ్ కలర్లో కనిపిస్తుంది. హార్ట్ మొత్తం కూడా ఇలా రెడ్ డాట్స్లో పెట్టిన తర్వాత పైన లాక్ షేప్లో కూడా చిన్న చిన్న డాట్స్లో పెడుతున్నాను. వీడియోలో ఒకసారి చూడండి, నేను సైడ్ ఒక పిక్ యాడ్ చేశాను. అంటే ఇదే కేక్ని డెలివరీ ఇచ్చే ముందు ఫోటో తీశాను. ఈ రెండింటికి కలర్ డిఫరెన్స్ కనిపిస్తుంది కదండి. రెండు కూడా ఒకే కేక్, బట్ ఏంటంటే మనం కలర్ వేసిన తర్వాత కొద్దిసేపటికి ఇంకా అది డార్క్లా కనిపిస్తుంది. చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి పర్ఫెక్ట్ రెడ్ కలర్ రావాలంటే ఏం చేయాలని, అందుకే ఈ వీడియో చేశాను. ఈ కేక్ చేసినప్పుడు నేను ఒక మిస్టేక్ కూడా చేశానండి. అదేంటో మీకు చెప్తాను. నేను మ్యాక్సిమం కేక్ పైన నేమ్స్ రాయడానికి విప్పింగ్ క్రీమ్ యూజ్ చేస్తానండి. లేదంటే డార్క్ కాంపౌండ్ మెల్ట్ చేసుకొని లెటర్స్లో ప్రిపేర్ చేసుకొని నేమ్స్ రాస్తాను. న్యూట్రల్ గ్లేజ్తో అయితే నేను ఎప్పుడు కూడా నేమ్స్ రాయనండి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే విప్పింగ్ క్రీమ్ని నేను ఫస్ట్ నుంచి కూడా ఇలా నా చేతిలో హోల్డ్ చేసి పట్టుకున్నానండి. పైపింగ్ బ్యాగ్ని ఆ లాక్ సింబల్ కిందనే హోల్డ్ చేసి పట్టుకోవడం ఇవన్నీ వేసిన తర్వాత విప్పింగ్ క్రీమ్ అనేది కొంచెం మెల్ట్ అయింది నేను ఇలా పట్టుకోవడం వల్ల. మన చేతి వేడికి ఆ క్రీమ్ అనేది కొంచెం మెల్ట్ అవుతుందండి. మెల్ట్ అయ్యి లెటర్స్ అనేవి స్మూత్గా రావు, కొంచెం గజ్జిగా అంటే కట్ అయినట్టుగా వస్తాయి. నేను చెప్పింది మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియట్లేదండి. అంటే ఎప్పుడైనా సరే మనం విప్పింగ్ క్రీమ్తో నేమ్స్ రాయాలనుకున్నప్పుడు, అంటే మనం ఏ క్రీమ్తో నేమ్ రాయాలనుకుంటున్నామో ఆ క్రీమ్ని తీసి కొంచెం పక్కన పెట్టుకోండి. కేక్ డెకరేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఆ క్రీమ్తో మీరు నేమ్ రాయండి. అలా రాస్తున్నప్పుడు లెటర్స్ చాలా మంచిగా వస్తాయండి. చూడడానికి కూడా మన హ్యాండ్ రైటింగ్ చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కేక్ చూడండి, మెల్ట్ అయిన విప్పింగ్ క్రీమ్తో నేమ్స్ రాయడం వల్ల కొంచెం హ్యాండ్ రైటింగ్ అనేది అంత నీట్గా కనిపించట్లేదు. బట్ కస్టమర్స్కి ఈ కేక్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ కేక్ 1 kg ఎగ్లెస్ చాక్లెట్ కేక్ అండి. 800కి సేల్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కేక్ ఎగ్లెస్ టీ టైమ్ కేక్.
ఇది 1 kg ఎగ్లెస్ టీ టైమ్ కేక్ అండి. నేను 10x10 ఇంచ్ టిన్లో బేక్ చేశాను. ఇది నేను ప్రీమిక్స్ యూజ్ చేయలేదండి, అలానే మిల్క్ మేడ్ కూడా యూజ్ చేయలేదు. బట్ ఈ కేక్ చాలా సాఫ్ట్ అండ్ స్పాంజీగా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు ఈ రెసిపీ కావాలంటే కమెంట్స్లో అడగండి, నెక్స్ట్ ఎప్పుడైనా నేను వీడియో చేస్తాను. ఈ కేక్ మీకు చూడడానికి కొంచెం ఎక్కువ బేక్ అయినట్టుగా అనిపిస్తుంది కదండి, కానీ అలా కాదండి, కరెక్ట్గా బేక్ అయింది. కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో. మీలో చాలామంది డౌట్స్ అడిగారండి, ఎగ్లెస్ కేక్ తింటుంటే నోటికి అంటుకున్నట్టుగా ఉంటుంది, లోపల ముద్దలా ఉంటుందని. బట్ ఈ కేక్ అలా కాదండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఈ కేక్ చూస్తేనే తెలుస్తుందండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నాకు 2 kgs ఎగ్లెస్ టీ టైమ్ కేక్ ఆర్డర్ వచ్చిందండి, సో దానికోసం నేను ఇలా ప్రిపేర్ చేశాను. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. కేక్ని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న పీసెస్లా కట్ చేయాలి, లేదంటే కస్టమర్స్ ఎన్ని పీసెస్ కట్ చేయాలో చెప్తారండి, దాని ప్రకారంగా కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఈ కేక్ని మీరు ఎగ్ లేకుండా ప్రిపేర్ చేసినా సరే టేస్టీగా స్పాంజీగా ఉంటుందండి. మీకు ఒక పీస్ తీసి చూపిస్తాను చూడండి, మీకే తెలుస్తుంది ఎంత స్పాంజీగా వచ్చిందో. ఈ విధంగా నేను 2 kg ఎగ్లెస్ టీ టైమ్ కేక్ని ప్రిపేర్ చేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేశాను. వీటిని నేను బాక్స్లో ప్యాక్ చేసి ఇస్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్స్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.